సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మ తత్వం మనకెందుకు అవగాహన రావడం లేదు అంటే మన ఆలోచనలలో మన మనసుకి శాంతి లేదు. తర్వాత మన బుద్ధికి వివేక వైరాగ్యాలు లేవు. వివేక వైరాగ్యాలు కనుక ఉంటే నాది అంటే నా లోపల ఉన్న జ్ఞానమే ఇవన్నీ నన్ను నడిపిస్తున్నది అని నేను చేస్తున్న ఆలోచనల్లో కూడా అవే ఉన్నాయి అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే ఏంటి, మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్నీ కూడా ఆలోచనలే. కాకపోతే అహంకారం అనేది మ్యాటర్ ద్వారా జరుగుతుంది. అంటే పాపం దానికి మ్యాటర్కి శరీరానికి ఏం తెలియదు. ఈ లోపల ప్లానింగ్ అంతా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? నాకున్నటువంటి కోరికలు నేను విత్తనాల్లాగా అక్కడ పెట్టున్నా. ఎక్కడ నా మనసులో అనండి, నా జ్ఞానం అనండి, నా చైతన్యం అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దానికి అనుగుణంగానే నాకు ఆలోచనలు వస్తాయి. అంతేగా ఈ భూమి మీద ఒకళ్ళ ఆలోచనలకి ఒకళ్ళు చేసే పనులకి సంబంధం లేదు కదా. ఆ వచ్చిన వాటిని సంకల్ప వికల్పాలు అంటారు. మనసు వెంటనే బుద్ధి సీన్లోకి వచ్చి చెప్పిందనుకో, వివేకం ఉందనుకో, అవి జరగవు. జరగకపోతే శరీరం ద్వారా చెయ్యరు.